గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఏమైందంటే మనం సెల్ఫ్ రిలయంట్ అయినాం సిరియల్ ప్రొడక్షన్లో. కానీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి సీజనల్గా ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్, పల్సెస్ ఉంటాయి కదా, ఈ రేట్స్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే డిమాండ్ సైడ్ మిడిల్ క్లాస్ పెరిగిపోయింది, మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకు డబ్బులు కూడా కొద్దిగా పెరిగాయి, ఎక్కువ పెరగలేదు. సో డిమాండ్ పెరుగుతుంది, అందరికీ కావాలి కదా ఫ్రూట్స్, వెజిటేబుల్స్. అయితే సప్లై సైడ్ కూడా ఎక్కువ తగ్గిపోయింది, ఏమంటారు, రాబడి తగ్గిపోయింది. అంటే పూర్వ మాన్సూన్ పెస్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఎక్కువైనాయి, కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసెస్ లేవు, కొంతమంది కావాలని కూడా ఆపుతున్నారు కొంతమంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఇంకా షార్టేజ్ ఆఫ్ పల్సెస్ సప్లై వల్ల కూడా వస్తుంది, పల్సెస్ సప్లై. ఫైనాస్ట్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఏదైతే సెరల్కి, క్యాష్ క్రాప్స్, షుగర్ కేన్స్కి వాడుతుండ్రో అది ఎందుకు క్యాష్ క్రాప్స్, సెరల్స్కి వాడుతుండ్రు అంటే బెటర్ ఎంఎస్పి ఉంది. సో పల్సెస్ ఏరియా తగ్గిపోతుంది. సో గవర్నమెంట్ ఎంఎస్పిని రిఫార్మ్ చేయాలి పల్సెస్కి మెయిన్గా, డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో. ఎందుకంటే పల్సెస్ని ఎంకరేజ్ చేస్తే మంచిది, ఎందుకంటే పల్సెస్ తక్కువ వాటర్ అవసరం. పల్సెస్ సాయిల్ని నైట్రోజన్ రిచ్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే వీడి గ్రోత్ పెరుగుతుంది. వీడి గ్రోత్ పెరగడం వల్ల ఏమవుతుందంటే పల్సెస్ ఈల్డ్ తగ్గుతుంది. పల్సెస్ అవన్నిటి దానికి పల్సెస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, పల్సెస్ అనేది ఇంపార్టెంట్. సో దానివల్ల పెస్ట్ అటాక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. లైక్ ఎక్కడైతే ఫుడ్ ఉంటుందో అక్కడ పెస్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి కదా. గోడౌన్స్లో అక్కడ పెట్టినప్పుడు ఫంగల్ కూడా పెరిగిపోద్ది, తొందరగా చెడిపోతాయి. ఇప్పుడు కాటన్కి దానిలోకి అని చెప్పిన దానిలోకి ఎక్కువ పడవు. ఇప్పుడు పల్సెస్, పప్పులు ఏమైనా పెడితే దానికి పురుగులు అవి పడతాయి, ఫంగస్ వస్తుంది, ఏదో ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే కొత్త సీడ్ వెరైటీస్ తేవాలి. కానీ మనము ఎక్కువ సిరల్స్ మీద ఫోకస్ చేస్తున్నాము, పల్సెస్ మీద చేయట్లేదు. సిరల్స్ మీద చేస్తున్నాము, పల్సెస్ మీద చేయట్లేదు ఫోకస్. సో పల్సెస్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పల్సెస్లో వస్తుంది. పల్సెస్ అనేది చాలా అవసరం ఫుడ్ మనకు. ఒక ఫార్మరు హై ప్రైస్ వస్తుంది అనుకో, ఒక ఇయర్ ఒక పంటకు ఎక్కువ వస్తుంది అనుకో, నెక్స్ట్ ఇయర్ అదే పంట వేయాలనుకుంటారు. కానీ అందరు ఫార్మర్స్ అదే మైండ్ సెట్తో ఉంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్ ఎక్కువైతుంది, సప్లై ఎక్కువైతుంది, ప్రైజెస్ తగ్గుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ అంతా ఆపుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, సప్లై తగ్గుతుంది, ప్రైస్ ఎక్కువ అవుతుంది, ఇలా అవుతుంది. దీన్ని కబ్ వెబ్ సైకిల్ అంటారు, కబ్ వెబ్ సైకిల్. ఇంకా కొన్ని ఫాల్టీ ప్రొడ్యూసర్ ఎక్స్పెక్టేషన్స్, దీన్ని సైక్లికల్ ఫ్లక్చువేషన్ ఇన్ సప్లై అండ్ ప్రైజెస్ అని అంటారు. అంటే ప్రొడ్యూసర్ కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ వెజిటేబుల్స్ సప్లై. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు తెలుసు ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్ ఉంటాయి. అవి ఫ్లవర్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ని, బర్డ్స్ ఉంటాయి కదా గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఇంకా పెస్ట్ అండ్ డిసీజెస్ అయితే నార్మల్. ఇది మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ ఫార్మర్స్ టమాటోస్, ఆనియన్స్ పెంచుతుంటారు. కానీ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడడం వల్ల వైట్ ఫ్లైస్, రెడ్ మైట్స్, గ్రామ్ పోడ్ బోరర్స్, ఇంకా ఏవైతే పెస్ట్ ఉంటుందో దానికి ఇమ్యూనిటీ వచ్చేసింది. సో దానివల్ల క్రాప్ లాస్ పెరుగుతుంది. ఫార్మర్స్ కొన్ని వేరే సీడ్స్ వాడినా మళ్ళీ దానికి కూడా అలానే అవుతుంది, కొన్ని డిసీజెస్ ఉంటున్నాయి. దాని తర్వాత అప్పుడు ఏం చేసిందంటే 2004 to 2014 గవర్నమెంట్ ఎంఎస్పిని పెంచింది రైస్కి, వీటికి. సో ఫార్మర్స్ ఎక్కువ వెజ్జీస్, పల్సెస్ నుంచి దీనికి మారారు, సిరల్స్కి మారారు, అంటే వీటిని, రైస్ని. డిమానిటైజేషన్ తర్వాత క్యాష్ బేస్డ్ రీటైల్ వెజిటేబుల్ ఇండస్ట్రీ సఫర్ అయింది. లోవర్ ప్రైసెస్ వచ్చినాయి ఫార్మర్స్కి లాస్ట్ సీజన్లో 2016 ఆ టైంలో. సో అప్పుడు ఏమంటారు, వెజిటేబుల్స్ నుంచి షుగర్ కేన్, మేజ్, సోయా, క్యాష్ అండ్ సెరల్ క్రాప్స్కి షిఫ్ట్ అయ్యారు. వెజీ ప్రొడక్షన్ తగ్గింది. ప్రైస్ వెడ్జ్, లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ద హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్. It is due to high transaction cost, poor marketing infra, huge margins by middlemen, etc. Heavy rains. సో ప్రైస్ వెడ్జ్ అంటే ఏంటంటే హోల్సేల్కి, రిటైల్కి చాలా తేడా ఉండడం, ప్రైస్ వెడ్జ్ అంటారు. ఇది ఎందుకంటే ట్రాన్సాక్షన్ కాస్ట్, ఇంకా మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత లేదు, మిడిల్ మ్యాన్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, మార్జిన్ ఎక్కువ ఉంది వాళ్ళది. Heavy rains, ఇంకా అన్సీజనల్ రెయిన్స్, floods and cyclone disrupt supply chains.
అన్సీజనల్ రెయిన్స్ రావడం వల్ల టమాటో క్రాప్ ఇవన్నీ డ్యామేజ్ అయితే దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో అలా అన్నట్టు షార్టేజ్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంది మన బిగ్ ట్రేడర్స్ ఏమో బిగ్ ట్రేడర్సే వాడుకుంటారు కోల్డ్ స్టోరేజ్ని. అంటే ఆనియన్స్ని పొటాటోస్ని అంతా హోల్డ్ చేస్తారు. సో వేరే వెజిటేబుల్స్కి తక్కువ స్టోరేజ్ దొరుకుతుంది. సో ఇది అవుతుంది అన్నట్టు. ఇంకా యాక్చువల్గా ఏంటంటే 70% ఏదైతే టమాటోస్ ఉన్నావో అవి రబీ సీజన్లో అవుతుంది. సో రాబోయే మంత్స్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే షార్టేజ్ వస్తుంది. సోయాబీన్ షార్టేజ్ వల్ల ఏమవుతుంది, ఫీడ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఫిష్ అండ్ చికెన్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఒక వీట్, రైస్, షుగర్ని లోకల్ మార్కెట్లో పెంచడానికి గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుతుంది ఎక్స్పోర్ట్స్ మీద, బ్యానింగ్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్. ఇది కూడా ఒకటి అన్నట్టు. అంటే కొన్ని ఆనియన్స్ మనం చూసుకుంటే ఆనియన్స్ ఎందుకు ఇన్ఫ్లేషన్ వస్తుంది ఆనియన్లో చూసుకుంటే, ఆనియన్ షార్టేజ్ ఎప్పుడు వస్తుంది, మోన్సూన్ లేట్గా వచ్చినప్పుడు, షోయింగ్ పీరియడ్ డీలే అవుతుంది, ప్రొలాంగ్డ్ రెయిన్స్ డ్యామేజ్ చేస్తుంది స్టాండింగ్ క్రాప్ని. కర్ణాటకలో, తెలంగాణలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, నాసిక్ డిస్టిక్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఆనియన్ మార్కెట్ అక్కడ పెద్దది ఉంది. సెప్టెంబర్, అక్టోబర్లో 2019లో ఏమైందంటే హెవీ రెయిన్స్ ఎఫెక్టెడ్ కల్టివేటింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ద క్రాప్స్. సప్లై తగ్గిపోయింది, ప్రైజెస్ పెరిగినవి. గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏం చేసింది, కామర్స్ మినిస్ట్రీ డీజీ ఫారిన్ ట్రేడ్ ఉంటుంది కదా, టెంపరీగా ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆనియన్ని బ్యాన్ చేసింది. కాకపోతే ఆంధ్రాస్ కృష్ణపురం ఆనియన్స్ దాన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేసింది. అవి ఎక్స్ట్రీమ్లీ పంజెంట్ ఇన్ టేస్ట్, అవి శ్రీలంకన్ వాళ్ళు తింటారు, మనం తినము. కామర్స్ మినిస్ట్రీస్ ఎంఎంటీసీ కంపెనీ లిమిటెడ్ ఉంటుంది కదా, అది ఇంపోర్ట్ చేస్తుంది ఆనియన్స్ టర్కీ నుంచి, ఈజిప్ట్ నుంచి, మన యూజింగ్ ద రూపీస్ ఫ్రమ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఇట్స్ ఎ ఫండ్ అండర్ కన్స్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీ. ఆనియన్స్ సప్లై చేస్తుంది స్టేట్ గవర్నమెంట్స్కి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్కి, అప్పుడు వాళ్ళు అమ్ముతారు అన్నట్టు. గవర్నమెంట్ ఇంకేం డైరెక్ట్ చేసిందంటే బఫర్ స్టాక్స్ని బిల్డ్ చేయండి, స్టాక్ లిమిట్స్ ఆన్ ట్రేడర్స్ పెంచండి, యాక్షన్ అగెన్స్ట్ హోర్డింగ్ చేయండి అని చెప్పి. హెల్ప్ ద ఫార్మర్స్ కోఆపరేటివ్స్ టు డైరెక్ట్లీ సెల్ టు కస్టమర్స్, స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ హోర్డింగ్, డెవలప్ మోర్ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసెస్. ఇది అన్నట్టు. నాఫెడ్ యాక్చువల్లీ ఇంకొక ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, జనరల్గా మన కొన్ని మంత్స్లోనే హై అవుతుంది, ఎప్పుడు హై ఉండవు అని చెప్పి. నాఫెడ్ అప్పుడు ఏం చేస్తారంటే అది ప్రొక్యూర్ చేసి స్టోర్ చేయాలి ఆనియన్, మోస్ట్లీ 3 స్టేట్లోనే చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మోర్ రిస్క్, ఎందుకంటే ఆ ఏరియాస్లోనే రెయిన్స్ వస్తాయంటే. సో దాన్ని డీసెంట్రలైజ్ చేయాలంటే ఇండియా మొత్తం స్టోర్ చేయాలి, దానికి స్టోరేజ్ ఫెసిలిటీస్ మల్టీపేర్ ఉండాలి. ఇప్పుడు ఎలా అయితే ఈవిన్ కోవిడ్ టైంలో చేశారు కదా, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఈవిన్, దాన్ని అట్లయితే వాడారో అట్లా ఆనియన్ సప్లై కూడా వాడాలి అని చెప్పి. డీహైడ్రేటెడ్ ఆనియన్స్లో ఎక్కువ వాడితే కూడా బెస్టే ఉంటుంది. ఎండబెట్టిన ఆనియన్స్ ఇవి ఎక్కడైతే కాశ్మీర్ అక్కడ వాడతారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంది ఫుడ్ ఇన్ఫ్లేషన్కి అంటే, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ అని పెట్టుకుంది. అంటే ఈ ప్రైస్ కింద వేరే కంట్రీస్కి పంపకూడదు, ఈ ప్రైస్ పైనే పంపాలి అంటే ఒక మినిమం ప్రైస్ పెట్టింది, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్. ఇన్ఫ్లేషన్ టైంలో దీన్ని పెంచుతుంది, దీన్ని పెంచితే ఏమవుతుంది, సో ఎక్స్పోర్ట్ చేయరు ఇండియా నుంచి, సప్లై లోకల్ మార్కెట్లో పెంచుతుంది, ప్రైస్ తగ్గుతుంది ఇది అన్నట్టు. కానీ లిమిటేషన్ ఏంది, ఫ్రీక్వెంట్గా మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ పెడితే ఎక్స్పోర్టర్ ఓరియంటెడ్ ఫార్మర్స్కి నష్టం వస్తుంది ఇది అన్నట్టు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఓఎంఎస్ఎస్, స్టాట్యుటరీ కార్పొరేషన్ ఎఫ్సిఐ ఉంటుంది కదా, ఇది ప్రొక్యూర్ చేస్తుంది సెరల్స్ని ఫుడ్ గ్రేస్ ఎంఎస్పి ధరలో, పూర్ ఫ్యామిలీస్కి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అమ్ముతుంది. కానీ ఇన్ఫ్లేషన్ అప్పుడు ఎఫ్సిఐ గ్రెయిన్స్ కూడా అమ్మాలి ఓపెన్ మార్కెట్లో టు సప్లై ఇంక్రీజ్ చేయడానికి, ప్రైస్ తగ్గించడానికి. దీన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ అంటారు, ఓఎంఎస్ఎస్, ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్. లిమిటేషన్ ఏంటంటే ఇది షార్టేజ్ అప్పుడు, ఇన్ఫ్లేషన్ అప్పుడు హెల్ప్ చేస్తుంది సెరల్స్ ఆర్ గ్రెయిన్స్, కానీ వెజిటేబుల్స్లో ఇది అంత ఉపయోగం ఉండదు.
ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది సెంట్రల్ సెక్టర్ స్కీము 100% ఫండెడ్ బై యూనియన్. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఇది సెంట్రల్ సెక్టర్ స్కీము 100% ఫండెడ్ బై యూనియన్. కన్స్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తుంది ఎఫ్సిఐ, నాఫెడ్కి, ఇంకా అదర్ సెంట్రల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్కి. వాళ్ళు పోయి ప్రొక్యూర్ చేస్తారు పల్సెస్ని, పెరిసల్ వెజిటేబుల్స్ని, ఇంకా లోకల్ నుంచి లేకపోతే ఫారిన్ ఫార్మర్స్ నుంచి అమ్మడానికి. ఇక్కడ ఇప్పుడు ఎడిబుల్ ఆయిల్ చూసుకుంటే మన ఎంఎస్పి పాలసీస్ కొంచెం మిస్టేక్స్ ఉండడం వల్ల ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది. కన్స్యూమర్ డిమాండ్ ఏమి ఎక్కువ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎక్కువ. హై డిమాండ్ ఆఫ్ ఆయిల్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇంకా ఆయిల్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది అన్నట్టు. ఇంకా లానినా క్లైమేటిక్ కండిషన్స్ వల్ల క్రాప్ ప్రొడక్షన్ ఏదైతే మనం అర్జెంటీనా, బ్రెజిల్స్ ఉంటాయి కదా సోయాబీన్ ఆయిల్కి, అక్కడ తగ్గుతుంది అన్నట్టు. మలేషియా, ఇండోనేషియా పామ్ ఆయిల్ పర్చేజ్ చేస్తాం మనం అక్కడ. చైనా కూడా పర్చేజ్ చేస్తుంది ఆ కంట్రీస్కి వెళ్ళి. సో మనకు తగ్గిపోతుంది క్వాంటిటీ. ఎడిబుల్ ఏవేవి అర్జెంటీనా, బ్రెజిల్ సోయాబీన్ ఆయిల్కి, మలేషియా, ఇండోనేషియా పామ్ ఆయిల్కి, చైనా కూడా కొంటుంది వాళ్ళతోన. ఎడిబుల్ ఆయిల్స్ కొన్ని మనం వేరే యూఎస్ఏ, బ్రెజిల్ ఏం చేస్తున్నాం అంటే ఎడిబుల్ ఆయిల్స్ని బయోఫ్యూల్స్ జనరేట్ చేయడానికి వాడుతున్నాడు. దాని ద్వారా క్వాంటిటీ తగ్గింది ఇండియాలో. ఇండియా గవర్నమెంట్ కస్టమ్స్ని డ్యూటీ తగ్గిస్తుంది ఆన్ ఇంపోర్టెడ్ పామ్ ఆయిల్ టు రెడ్యూస్ ప్రైజెస్ ఇన్ ఇండియా అండ్ ఇంపోజ్డ్ స్టాక్ లిమిట్స్ అండర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. క్రిటిక్స్ ఏం ఆర్గ్యూ చేస్తుంటారంటే రెడ్యూసింగ్ టాక్సెస్ ఆన్ ఇంపోజింగ్ రెడ్యూస్ ఆయిల్ అనేది నాట్ గోయింగ్ టు హెల్ప్ ఫైట్ ఇన్ఫ్లేషన్ బికాస్ హై డిమాండ్ బై కస్టమర్స్ అండ్ ప్రాఫిటరింగ్ బై సెల్లర్స్.